హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్న పోస్ట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా మందికి జాబ్స్ వస్తాయని చెప్తున్నారు. సో దట్ షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ది సబ్స్క్రైబర్స్ హూ మేడ్ 20,000 లైక్ సబ్స్క్రైబర్స్. ఓకే, అండ్ ఈరోజు వచ్చేసి అగైన్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ రీలెవెల్. ఒక మంచి ప్లాట్ఫాము. ఓకే, సో ట్రై టు గెట్ ఇన్ టు ఇట్. ఓకే, సో ఎవరైతే ఇంకా వీడియో చూడలేదో వెళ్ళి వీడియో చూడండి రీలెవెల్ పైన. అండ్ ఆల్సో ఇఫ్ యూ గో టు దిస్ వెబ్సైట్, ఓకే, సో నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ కూడా పోస్ట్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి సో దట్ యూ విల్ సీ దిస్ పేజ్. ట్రై టు లాగిన్ ఇన్ టు దిస్ పేజ్. ఓకే, సో మీరు లాగిన్ చేస్తే మీకు యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. ఓకే, సో గెట్ యువర్ డ్రీమ్ జాబ్ ఇన్ 15 days అని ఉంది. So these guys have tie-up with around 500 or 50 plus companies and 1000 plus jobs ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఓకే, సో మీరు లాగిన్ చేసి మీరు మంచి స్కోర్ తెచ్చుకుంటే అండ్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ స్కోర్ మీరు క్వాలిఫై అవుతారు. దెన్ యూ విల్ గెట్ ది ఇంటర్వ్యూ ఆప్షన్స్ వస్తాయి. సో దట్ ద కంపెనీస్, ఓకే, సో ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి కదా కంపెనీస్. సో ఇవే కాకుండా ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి వీళ్ళతో టైఅప్ అయి ఉన్నాయి. సో దట్ యూ విల్ గెట్ ఎ జాబ్ దేర్. ఓకే, సో 200 పాయింట్స్ రావాలి మీకు ఫస్ట్ 2 రౌండ్స్లో. ట్రై టు గెట్ 200 పాయింట్స్. దెన్ ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు గెట్ టోటల్ ఆఫ్ 700 పాయింట్స్ టు క్వాలిఫై ఫర్ ద ఇంటర్వ్యూ. ఓకే, సో మీరు ఇంటర్వ్యూకి క్వాలిఫై కావాలంటే మొత్తం 700 పాయింట్స్ రావాలి. అండ్ ట్రై టు గెట్ ఇట్ డన్. ఓకే, సో మన వీడియో చూడండి సో దట్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రీలెవెల్. ఓకే, సో ఈరోజు మనం వచ్చేసి వీఆర్ టాకింగ్ అబౌట్ ఏడబ్ల్యూఎస్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుతున్నాం మనము. ఓకే, సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్స్. ఓకే, సో నేను ఆల్రెడీ ఆర్కిటెక్ట్ డయాగ్రామ్ ఆల్రెడీ చూపిస్తాను నేను మీకు లైక్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ అనేది. ఓకే, సో వెళ్ళి చూడండి ఒకసారి ఆర్కిటెక్చర్ డయాగ్రామ్. ఓకే, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే, సో నేను ఆల్రెడీ నా ఏడబ్ల్యూఎస్ పేజ్లో ఉన్నా. ఓకే, సో ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ఆల్సో అటాచ్ దట్ వీడియో. ఓకే, సో ఏదైతే ఆ ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్ట్ చేసినామో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ అటాచింగ్ ఇట్ హియర్, ఎందుకంటే దిస్ మైట్ గో లైక్ లాంగ్ వీడియో అవ్వచ్చు. ఓకే, సో ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి సో దట్ యూ విల్ గెట్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, సో మనం ఒక విపిసి క్రియేట్ చేస్తాం. అందులో 2 పబ్లిక్ సబ్నెట్లు 2 ప్రైవేట్ సబ్నెట్లు క్రియేట్ చేస్తాము. ఆ తర్వాత విల్ క్రియేట్ ఐఐఎం రూల్స్ అండ్ ఆల్సో S3 బకెట్స్. S3 బకెట్లో విల్ స్టోర్ ఆల్ అవర్ HTML పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ HTML పేజెస్ అన్నిటిని కూడా S3లో లోడ్ చేసుకున్న తర్వాత విల్ క్రియేట్ ఏ policy, then we'll create a role, then we'll create EC2 AMI image, then we'll add that to the auto scaling groups చేసిన తర్వాత we'll create a database MySQL RDS లో, then we'll attach. Okay, so to that EC2 instances. Okay, so how we are going to do this, how we are going to access this biryani house page ఎట్లా మనం యాక్సెస్ చేస్తామని చూద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి లైక్ వన్ ఆఫ్ ద కంపెనీ హూ ఆర్ లైక్ హోటల్ బిజినెస్ ఎవరైతే ఉన్నదో వాళ్ళు జస్ట్ దే వాంటెడ్ టు రన్ ఏ కాంటెస్ట్. ఓకే, సో ఇట్ మైట్ బి ఏ బిర్యానీ కాంటెస్ట్. ఓకే, సో బిర్యానీ కాంటెస్ట్లో రెసిపీ కానివ్వండి, వాళ్ళు చేసే మెథడ్ కానివ్వండి. ఓకే, సో దే విల్ బి పోస్టింగ్ అండ్ ది ఆర్గనైజేషన్ హూ ఆర్ రిప్రజెంటింగ్ దిస్ హోటల్ విల్ రివ్యూ దాట్ అండ్ దే విల్ లైక్ ప్రైజెస్ ఉంటాయి అనేది. ఓకే, సో దోస్ ఆల్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఓకే, సో ఫస్ట్ బట్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఆన్ ద బ్యాక్ ఎండ్. ఓకే, సో మెయిన్గా బ్యాక్ ఎండ్లో ఎట్లా అవుతుంది, బ్యాక్ ఎండ్లో ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫ్రంట్ ఎండ్లో మనకి వెబ్సైట్లు కనిపిస్తూ ఉంటాయి. లైక్ నవ్ ఆల్సో లైక్ మనకి ఏ పేజ్ చూసినా కానీ వెబ్సైట్లో మనకి ఫ్రంట్ ఎండ్లో లైక్ మనకి ఆ యూజర్ ఇంటర్ఫేస్ బాగుంటే చాలు. ఓకే, బట్ బ్యాక్ ఎండ్లో హౌ యూ సెటప్ ఎవ్రీథింగ్ ఆన్ ఏ క్లౌడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం చేస్తున్న ఈ సెటప్ లైక్ మోస్ట్లీ ఒక 90% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ కూడా ఇదే సెటప్ వాడతాయి. ఓకే, సో ద సెటప్ విచ్ వీఆర్ యూజింగ్. ఓకే, ఇఫ్ దే హ్యావ్ వెబ్ సర్వర్ వెబ్ పేజ్ ఏదన్నా కానీ. ఓకే, సో దే విల్ బి యూజింగ్ ది సేమ్ సెటప్. ఓకే, సో నౌ ఫస్ట్ విల్ క్రియేట్ అ విపిసి. ఓకే, సో వాట్ ఎవర్ యూ స్టార్ట్. ఓకే, సో విపిసితోనే స్టార్ట్ చేస్తాం మనము. ఓకే, సో బికాజ్ యూ షుడ్ హ్యావ్ యువర్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఓకే, సో నేను ఇప్పుడు విపిసిని స్టార్ట్ చేస్తున్నా. ఓకే, సో దిస్ ఇస్ మై విపిసి పేజ్. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ గో అండ్ క్రియేట్ అ విపిసి, లాంచ్ విపిసి విజార్డ్ అనేది. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ ఒక విపిసి ఉంది. ఓకే, సో యూ గైస్ ఆల్రెడీ నో అబౌట్ దిస్ బికాజ్ ఐ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ విపిసి. ఓకే, సో నేను ఆల్రెడీ విపిసి గురించి నేను ఆల్రెడీ మాట్లాడినా. ఓకే, సారీ ఇక్కడ యువర్ విపిసిస్కి వెళ్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఇట్ విల్ షో వాట్ ఆల్ ద విపిసిస్ ఐ హ్యావ్. ఓకే, సో ఇక్కడ డిఫాల్ట్ విపిసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంది, బట్ ఐ వాంటెడ్ టు క్రియేట్ మై ఓన్ విపిసి.
ఓకే. సో ఇది నా ఓన్ VPC నేను క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. ఓకే. సో ఐ విల్ సే బిర్యానీ ఓకే VPC. ఓకే. సో నౌ ఐ విల్ గో విత్ మై CIDR 10.0.0.0/16. ఓకే. సో ఇది ఏంటి, సబ్నెట్స్ ఏంటి, సిఐడిఆర్ బ్లాక్స్ ఏంటివి అనేది మనం ఆల్రెడీ మాట్లాడినాం. సో దయచేసి వెళ్ళి అది చూడండి వీడియో, సో దట్ యూ విల్ గెట్ ఏ క్లియర్ పిక్చర్. ఓకే. అంటిల్ అన్లెస్ యూ డోంట్ వాచ్ మై వీడియోస్ ఆఫ్ AWS డోంట్ క్రియేట్ దిస్. ఓకే. సో అది చూసిన తర్వాత మీరు ఇది క్రియేట్ చేస్తే యూ విల్ బీ హ్యావింగ్ అ వెరీ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఓకే. సో ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ IPv6 సిఐడిఆర్ బ్లాక్స్కి నేను వెళ్ళట్లేదు. సో ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ క్రియేట్ VPC. So it is just creating my VPC. Okay, so it is already in available state లోకి వెళ్ళింది. If I go to my VPCs, okay, సో ఇక్కడ చూడండి నా VPC బిర్యానీ VPC అనేది ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయిపోయిందని చూపిస్తుంది. ఓకే. సో నౌ వాట్ యూ నీడ్ టు డూ, విల్ గో అండ్ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే. సో ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేస్తాం. ఓకే. సో ఇఫ్ ఐ గో హియర్ అండ్ ఇఫ్ ఐ సీ హియర్ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే అంట నేను. ఓకే. అండ్ హియర్ ఐ విల్ గివ్ మై ఇంటర్నెట్ గేట్వే నేమ్. ఓకే. సో అగైన్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే బిర్యానీ -IGW అన్నాం. ఓకే. -IGW. ఓకే. సో నౌ ఐ జస్ట్ క్రియేట్ అ ఇంటర్నెట్ గేట్వే. ఓకే. సో నేను ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసిన. యూ గైస్ నో వై వీ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వేస్, రైట్? టు ప్రొవైడ్ ది ఇంటర్నెట్, అంటే అవుట్ సైడ్ యాక్సెస్ రావడానికి మనం ఇంటర్నెట్ గేట్వేస్ని క్రియేట్ చేస్తాం. ఓకే. సో ఏదైతే నా పబ్లిక్ సబ్నెట్స్ ఉంటాయో వాటికి నేను ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ చేస్తే నా పబ్లిక్ సబ్నెట్స్కి నా ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది. ఓకే. సో నౌ ఐ హ్యావ్ క్రియేటెడ్ హియర్. ఓకే. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జస్ట్ సే okay, I'll right click on here. Okay, so then I'll say attach to VPC. Okay, so attach to VPC anta. Okay, so this is my biryani -VPC. Okay, so ikkada vendi idi na VPC. Okay, so nenu deeniki attach chestunna and I'll say attach internet gateway. Okay, so now my biryani internet gateway is attached to my biryani VPC. Okay, so VPC ki nenu attach chesina na internet gateway ni. Okay, so now what I need to do, I need to create routes. Okay, so route tables ki veltunna nenu. Okay, so then what I'll do, I'll say create route tables. Okay, manaki ikkada already default create అయిపోయింది ఇక్కడ. Okay, so this is default biryani route table ఇది. Okay, so VPC ki. Okay, so this is default biryani VPC. Okay. Okay, now what I'll do, I'll create a route table. Okay, so ఇక్కడ నేను route table create చేస్తున్నా. Again I'll say biryani. Okay, my public. Okay, గుర్తుపెట్టుకోండి, this is my public route. Okay, so నేను public route ని create చేస్తున్నా -RT. Okay, then what I'll do, I'll say create route table. Okay, sorry, VPC అటాచ్ చేయలేదు నేను ఇక్కడ. Okay, so biryani VPC and I'll say create route table. Okay, so route table create చేసేసిన నేను ఇక్కడ. Okay, so this is my routing table. So if I go and check the routes, okay, so ఇక్కడ route చూస్తే, okay, so it is just one this thing. Okay, ఒకటే ఉంది. Okay, so what we need to do, we need to edit these routes. Okay, so ఈ రౌట్స్ని ఎడిట్ చేసి నేను నా ఇంటర్నెట్ గేట్వేని ఇక్కడ అటాచ్ చేస్తాను. ఓకే, సో దట్ ఏదైనా సరే whenever I go to my subnet, okay, I'll go and connect to the internet gateway using this route. Okay, రూట్ లేకుండా, రూట్ టేబుల్ లేకుండా మనము ఇంటర్నెట్ గేట్వేని కనెక్ట్ అవ్వలేము ఫ్రమ్ అవర్ సబ్నెట్స్. ఓకే, సో దిస్ వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఓకే, సో ప్లీజ్ గో అండ్ చెక్ అవర్ AWS వీడియోస్. ఓకే, సో నౌ వాట్ ఐల్ డూ, నేను యాడ్ చేస్తా రౌట్ని. ఓకే, సో ఐల్ సే 0.0.0.0/0. ఓకే, సో నౌ I will add my internet gateway. Okay, okay, this is my internet gateway. Okay, so IGW biryani -IGW నాది ఇంటర్నెట్ గేట్వే ఉంది ఇక్కడ. Okay, now what I will do, I will say save changes. Okay, so నేను ఇక్కడ ఏం చేసిన, I have created okay route table కి నా ఇంటర్నెట్ గేట్వేని యాడ్ చేసిన. Okay, so if I go to routes, okay, so ఇక్కడ చూడండి I have my internet gateway. Okay, so if I create my subnets, okay, so నా subnets create చేస్తే నేను కనెక్ట్ అవ్వాలంటే ఈ route table ఇవ్వాలి. Okay, so now what I'll do, I'll go to my subnets. Okay, so subnets create చేద్దాం. Okay, so default గా 3 subnets ఉన్నాయి. Okay, so now what I'll do, I'll say create a subnet. So select a VPC. Okay, so biryani -VPC నాది. Okay, so make sure that you are very alert when you are creating this. Okay, so my subnet అని నేమ్ అడుగుతుంది ఇది. Okay, so what I'll say, biryani
Okay, everything is biryani ikkada. Okay, so public subnet hyphen, this is my first subnet. Okay, so ఇది నా first subnet. Okay, and I'll go with the 10 dot 0 dot 1 dot 0 slash 24 కి వెళ్దాం. Okay, so I went for slash 24, and also I will choose availability zone as 1A. Okay, so 1A ని availability zone కింద తీసుకుంటాను నేను. Then I will say create subnet. Okay, ఒక subnet create అయిపోయింది ఇక్కడ. Then again what I will do, I will say create one more subnet. Okay, then I will say biryani VPC. Okay, then I will give my name ikkada. Okay, so na name వచ్చేసి the same whatever the name we have given there, right? So I'll give in the same format. Okay, so biryani hyphen public subnet hyphen 2. Okay, so ఇది ఎక్కడ నేను అవైలబిలిటీ జోన్ 1B లో క్రియేట్ చేస్తున్నా. ఓకే, అండ్ 10.0.2.0/24. ఓకే, 1.0 దానికి ఇచ్చిన, 2.0 దీనికి ఇచ్చిన, అండ్ ఆల్సో 3.0 4.0 నేను ప్రైవేట్ సబ్నెట్స్కి ఇస్తాను. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ సీన్ మై పిక్చర్, లాస్ట్ పిక్చర్ వెళ్ళి చూడండి, ఆర్కిటెక్చర్ డయాగ్రామ్. ఓకే, దెన్ వాట్ ఐల్ సే క్రియేట్ ఆ సబ్నెట్. ఓకే, సో నేను ఇప్పుడు క్రియేట్ చేసేసిన సబ్నెట్ని. ఓకే, సో హియర్ వాట్ విల్ డూ హియర్. ఓకే, సో నేను ఇక్కడ I'll go to subnets again. I'll click on this. ఓకే, సో నాకు బిర్యానీ సబ్నెట్స్ వచ్చేసినాయి రెండు. ఓకే, సో సబ్నెట్ 1 అండ్ సబ్నెట్ 2 కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో దిస్ ఈస్ 2 అండ్ దిస్ ఈస్ 1. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దామంటే ఐ విల్ గో టు మై రౌట్ టేబుల్. ఓకే, సో నేను రౌట్ టేబుల్కి వెళ్తున్నా ఇక్కడ. జస్ట్ డ్రాగ్ చేసాం పైకి. ఓకే, సో రౌట్ టేబుల్లో లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఓకే, సో నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే ఎడిట్ రౌట్ టేబుల్ అసోసియేషన్. ఓకే, సో ఇక్కడ ఐ నీడ్ టు యాడ్ ద రౌట్ టేబుల్ ఐడి. ఓకే, సో ఇక్కడ నాది పబ్లిక్ రౌట్ టేబుల్ ఏదైతే ఉందో, ఓకే, మనం ఏదైతే క్రియేట్ చేస్తామో ఐఎమ్ జస్ట్ యాడింగ్. ఇక్కడ చూడండి మనకి ఇంటర్నెట్ గేట్వే ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో ఎందుకంటే మనం ఇక్కడ ఇంటర్నెట్ గేట్వేని యాడ్ చేసాం కాబట్టి. ఓకే, సో ఐ విల్ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, సేవ్ చేసిన నేను ఇక్కడ. ఓకే, నౌ ఇఫ్ ఐ గో అండ్ సీ మై రౌట్ టేబుల్స్. ఓకే, సో ఇక్కడ నాకు రౌట్ టేబుల్ ఆల్రెడీ అసోసియేట్ అయ్యి ఉంది. ఓకే, సో నా ఏదైతే మనం క్రియేట్ చేసినామో, ఓకే, ఇంటర్నెట్ గేట్వేకి, సో నా పబ్లిక్ సబ్నెట్కి ఐ హ్యావ్ యాడెడ్ ద రౌట్ టేబుల్ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఓకే, సో నథింగ్ బట్ వీ హ్యావ్ అసోసియేటెడ్ దట్ పర్టిక్యులర్ రౌట్ టేబుల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ గో అండ్ క్రియేట్ ది విల్ గో అండ్ యాడ్ ది నెక్స్ట్ వన్. ఓకే, సో ఏదైతే మనము ఇంకొకటి యాడ్ చేసినామో ఇది నా పబ్లిక్ సబ్నెట్ 1. ఓకే, ఓకే, నౌ ఐ గో టు మై పబ్లిక్ సబ్నెట్ 2. ఓకే, సో ఇది మన పబ్లిక్ సబ్నెట్ 2. Okay, so now again I'll go to route tables, then I'll say edit route table association. ఇక్కడ మన డిఫాల్ట్ కాకుండా వాట్ ఎవర్ వీ హ్యావ్ క్రియేటెడ్ విత్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, సో ఐఎమ్ యాడింగ్ దట్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో టు రౌట్ టేబుల్ అగైన్, ఇట్ ఈస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ మై ఇంటర్నెట్ గేట్వే. ఓకే, సో నేను రెండు సబ్నెట్స్ క్రియేట్ చేసిన అండ్ ఐ హావ్ అసోసియేటెడ్ దట్ విత్ మై ఇంటర్నెట్ గేట్వే రౌట్ టేబుల్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఐల్ క్రియేట్ అదర్ 2 ప్రైవేట్ సబ్నెట్స్. ఓకే, సో టు దిస్ VPC. Okay, so biryani hyphen private, okay, subnet hyphen 1. Okay, ఇది ప్రైవేట్ సబ్నెట్ నేను క్రియేట్ చేస్తున్నా అండ్ మై దిస్ థింగ్ ఇస్ 10.0.3.0/24. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐ విల్ సే క్రియేట్ సబ్నెట్. ఓకే, సో మనము 3 సబ్నెట్స్ క్రియేట్ చేసినాం, 2 పబ్లిక్, 1 ప్రైవేట్. సో వీ నీడ్ 1 మోర్ సబ్నెట్, రైట్? సో ఐ విల్ గో విత్ బిర్యానీ VPC. ఇక్కడ ఐ విల్ సే బిర్యానీ హైఫన్ ప్రైవేట్ సబ్నెట్ 2. ఓకే, సో ప్రైవేట్ సబ్నెట్ 2ని క్రియేట్ చేస్తున్నాం మనము. ఓకే, దెన్ అగైన్ ఐ విల్ సే 10.0.4.0/24. 10 dot. Okay, okay, so now what I will do is I'll create subnet.
ఓకే. సో ఇప్పుడు మనం 4 సబ్నెట్స్ క్రియేట్ చేసేసినాం. ఇఫ్ ఐ గో టు సబ్నెట్స్ హియర్. ఓకే. సో ఇక్కడ చూడండి వీ హావ్ క్రియేటెడ్ 4 సబ్నెట్స్. ఓకే. 10.1.0, 2.0, 3.0, 4.0. ఓకే. సో 1.0 అండ్ 2.0 వచ్చేసి పబ్లిక్ సబ్నెట్స్. ఓకే. సో ఇవి రెండు వచ్చేసి ప్రైవేట్ సబ్నెట్స్. ఓకే. ఓకే. సో వైల్ క్రియేటింగ్ ఇక్కడ మనము ప్రైవేట్ సబ్నెట్ 1కి ఓకే. సో ఇక్కడ 1A అవైలబిలిటీ జోన్ తీసుకుంది అండ్ ఆల్సో ఫర్ ప్రైవేట్ సబ్నెట్ 2కి 1B తీసుకుంది ఇక్కడ. ఓకే. సో ఇట్ హ్యాస్ టేకెన్ డిఫాల్ట్లీ. ఓకే. సో అక్కడ నేను ఇవ్వడం మర్చిపోయినా. ఓకే. బట్ ఇట్ హ్యాస్ టుక్. ఓకే. సో వెన్ ఎవర్ యూ ఆర్ క్రియేటింగ్ డెఫినెట్లీ గో ఫర్ దట్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి విల్ క్రియేట్ సమ్ సెక్యూరిటీ గ్రూప్స్. ఓకే. సో సెక్యూరిటీ గ్రూప్స్ దేనికి కావాలి మనకి? వెబ్ సర్వర్కి అండ్ ఆల్సో డేటాబేస్కి, రైట్? సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్ వెబ్ సర్వర్కి. ఓకే. సో వెబ్ సర్వర్ -sg అంట నేను. ఓకే. సో ఐ విల్ గివ్ యూ ది సేమ్ యాజ్ ఎ డిస్క్రిప్షన్. ఓకే. అండ్ ఐ విల్ గివ్ మై VPC biryani-vpc మనది. ఓకే. నౌ ఐ విల్ యాడ్ సమ్ ఇన్బౌండ్ రూల్స్. ఓకే. సో ఇన్బౌండ్ రూల్స్లో మనకి ఏం కావాలి? వీ నీడ్ టు హ్యావ్ HTTP, రైట్? సో HTTP యాక్సెస్ ఇస్తున్నా నేను. ఓకే. సో ఐ విల్ గో విత్ 0.0.0.0 అండ్ ఆల్సో ఐ విల్ యాడ్ SSH. ఓకే. సో SSH కూడా యాడ్ చేస్తాను నేను ఇక్కడ. ఓకే. అండ్ ఐ విల్ గో విత్ 0.0.0.2. ఓకే. సో దిస్ ఈజ్ సింపుల్ థింగ్. ఓకే. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫర్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. మీరు ప్రొడక్షన్లో ఉంటే SSHకి 0.0.0.0 ఇవ్వం మనము. ఓకే. సో మీ IP రేంజ్ ఏదైతే ఉంటుందో మీ ఆర్గనైజేషన్లో ఆ IP రేంజ్ ఇస్తాము. ఓకే. అండ్ ఆల్సో ఫర్ ద వెబ్ బ్రౌజర్ కూడా మీ IP రేంజ్ ఏది ఉందో ఆ IP రేంజే ఇవ్వండి. ఓకే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఓకే. సో వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ అండ్ ఇఫ్ ఐ గో టు సెక్యూరిటీ గ్రూప్స్. ఓకే. సో ఇక్కడ నాకు ఇది క్రియేట్ అయిపోయింది. ఓకే. సో బిర్యానీ అనేది బిర్యానీ వెబ్ సర్వర్ సెక్యూరిటీ గ్రూప్. సో ఐ విల్ సే బిర్యానీ security group for web servers. Okay, I'll save it. Okay, so next వచ్చేసి I'll create one more security group. So this is biryani and database security group. Okay, so నేను DB అని ఇస్తున్నా, you can give RDS also. Okay, so మీరు RDS అని కూడా ఇవ్వచ్చు, but here I'm just giving it as database. Okay, so ఇక్కడ నేను inbound rulesలో what I'll do, I'll say MySQL. ఓకే. MySQL Aurora 3306 పోర్ట్ పైన రన్ అవుతుంది ఇది. ఓకే. ఫస్ట్ ఇక్కడ మనం VPC చేంజ్ చేద్దాము. ఓకే. సో biryani-vpc మనది. ఓకే. సో ఇక్కడ ఇఫ్ ఐ సీ హియర్ biryani-web server SG అని ఉంది. ఓకే. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యాక్సెస్ టు ది వెబ్ సర్వర్స్. ఓకే. సో ఏవైతే వెబ్ సర్వర్స్ ఉన్నాయో ఆ వెబ్ సర్వర్స్ మాత్రమే నా డేటాబేస్ని యాక్సెస్ చేయగలుగుతాయి యూజింగ్ పోర్ట్ 3306. అది MySQL డిఫాల్ట్ పోర్ట్ కాబట్టి. ఓకే. సో క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఇక్కడ ఓకే. సో నౌ వీ హ్యావ్ 2 సెక్యూరిటీ గ్రూప్స్, ఒకటి ఫర్ వెబ్ సర్వర్స్కి, ఇంకోటి మనకి డేటాబేస్కి. ఓకే. సో లెట్ మీ చేంజ్ దిస్. ఓకే. సో బిర్యానీ DBSG. ఓకే. నౌ ఐ హ్యావ్ 2 సెక్యూరిటీ గ్రూప్స్. ఓకే. సో లెట్ మీ గో బ్యాక్. ఓకే. సో ఓకే. సో మనం ఏమేమి చేసినాం అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే. సో నౌ వాట్ ఐ హ్యావ్ డన్, ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ VPC. ఓకే. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ a VPC. This is my VPC. Okay. And ఇందులో పబ్లిక్ సబ్నెట్ 1 and public subnet 2. Okay. And also we have created a private subnet 1 and we have created a private subnet 2. And also we have created a internet gateway which these 2 subnets. Okay. So ఈ రెండు subnets connect అయి ఉన్నాయి. Okay. And also we have created a security group which connects to the వెబ్ సర్వర్స్, వేర్ ఈ వెబ్ సర్వర్స్ కనెక్ట్ అవ్వడానికి కూడా డేటాబేస్కి కనెక్ట్ అవ్వడానికి కూడా మనము సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేసినాం. ఓకే. సో నౌ విల్ ఆల్సో క్రియేట్ డేటాబేసెస్. ఓకే. డేటాబేసెస్ కూడా క్రియేట్ చేద్దాము ఇందులోనే. ఓకే. బట్ ఎనీవే నౌ వాట్ విల్ డూ ఇస్ సెక్యూరిటీ గ్రూప్స్ అయిపోయినాయి కాబట్టి ఓకే. సో నౌ విల్ ట్రై టు క్రియేట్ S3. ఓకే. సో S3 బకెట్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాము. ఆ S3 బకెట్లో విల్ ట్రై టు పుట్ ఆల్ అవర్ HTML ఫైల్స్. ఓకే. సో మన ఏదైతే వెబ్ పేజ్ HTML ఫైల్స్ ఉన్నాయో ఆ HTML ఫైల్స్ని ఇక్కడ పోస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో లెట్ మీ గో బ్యాక్ టు మై బాక్స్. ఓకే. సో నౌ ఐ విల్ గో టు మై AWS బాక్స్ ఇక్కడ. ఓకే. టాప్ పేజ్లోకి వెళ్తున్నాను నేను అండ్ ఐ విల్ సే S3. ఇక్కడ S3 ఆల్రెడీ ఉంది నాకు. సో ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ S3. ఓకే. సో నౌ ఐఎమ్ ఇన్ టు మై S3 బకెట్. ఓకే. సో S3 పేజ్. ఓకే. సో ఓకే. సో నౌ ఐ కెన్ సే క్రియేట్ బకెట్. ఓకే. సో ఇక్కడ బకెట్ని క్రియేట్ చేస్తున్నాం. Okay, now what I'll say, biryani hyphen bucket
Okay, I'll say Tritree Technologies. Okay, and I'm creating it in Asia Pacific Mumbai AP South 1 lone. Okay, and I am going down. Okay, so దీనికి పబ్లిక్ యాక్సెస్ అవసరం లేదు. ఓకే, సో ఐమ్ నాట్ గివింగ్ ఎనీ పబ్లిక్ యాక్సెస్ ఫర్ దిస్, ఎందుకంటే ఐ విల్ ట్రై టు క్రియేట్ అ రోల్ పాలసీ క్రియేట్ చేస్తాను నేను, వేర్ ఐ కెన్ యాక్సెస్ దిస్ S3 ఫ్రమ్ మై EC2. ఓకే, సో వర్జనింగ్ ఇస్ డిజేబుల్, ట్యాగ్స్ ఏం లేవు. ఓకే, డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ కూడా డిజేబుల్లో ఉంది. ఓకే, I'm just going with the default values. Then I'll say create bucket. Okay, so bucket create చేస్తున్నా నేను. Now my bucket is ready. Okay, so నా bucket ready ఉంది. So I'll just show you my HTML files. Okay, so నా bucket లోకి enter అయినా నేను, and also I'll show you my HTML files. Okay, so ఇది చూడండి, like we have few pages here. Okay, so ఇది నా HTML file. Okay, so customer hyphen recipe అనేది. Okay, and also I have database PHP ఉంది. Okay, so what I'll do is we can drag and drop. Okay, so I'll say Control A and I'm drag and dropping this. Okay, so now it will upload. Okay, so preparing files antundi. Okay, so it just got 63 total, 2.4 MB చూపిస్తుంది ఇక్కడ నాకు. Okay, so what I'll do, I'll say upload. Okay, so it is uploading. Okay, files upload అయిపోయినాయి. Okay, now what we'll do is ఇప్పుడు మనకి, let me go back. Okay, so we have files in my S3. సో ఇప్పుడు నేను వెబ్ సర్వర్ క్రియేట్ చేస్తే హౌ కెన్ ఐ యాక్సెస్ దిస్ S3, ఎందుకంటే నేను దీనికి పబ్లిక్ యాక్సెస్ ఇవ్వలేదు. ఓకే, సో టు యాక్సెస్ మై HTML ఫైల్స్ ఐ నీడ్ టు హ్యావ్ వన్ రోల్. ఓకే, సో రోల్ పాలసీస్ క్రియేట్ చేస్తేనే it will connect to my role, then I can access my S3 buckets, then I can access those files, right? So ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే, okay, we need to go back. Okay, so then we need to go for IAM. Okay, IAM ఇక్కడ ఉంది IAM. Okay, now what I'll do, I'll create a policy. Okay, so policy create చేయడానికి ట్రై చేద్దాము. సో ఓకే, సో నేను నా ఐఏఎంలో ఉన్న ఐ క్లిక్ ఆన్ పాలసీస్. ఓకే, సో మనకు చాలా పాలసీస్ ఉంటాయి డిఫాల్ట్గా. ఓకే, సో వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. ఓకే, సో నౌ ఐ క్రియేట్ ఎ పాలసీ. ఓకే, సో ఐ క్రియేట్ ఎ పాలసీ. సో మీరు పాలసీ క్రియేట్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో విత్ ద విజువల్ ఎడిటర్. ఓకే, సో విజువల్ ఎడిటర్తో అయినా వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ ద జేసన్. ఓకే, సో మీరు జేసన్తో వెళ్ళాలనుకున్నా కానీ యూ కెన్ గో విత్ ద పాలసీ జనరేటర్. ఓకే, సో డెఫినెట్గా ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ AWS అడ్మినిస్ట్రేటర్ ఆర్ AWS ఎక్స్పర్ట్, డెఫినెట్గా మీకు జేసన్ ఎలా రాయాలనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, నా వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ దిస్ ఈజ్ మై AWS పాలసీ జనరేటర్. ఓకే, సో మీకు పాలసీ జనరేటర్ కావాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి కొట్టండి AWS పాలసీ జనరేటర్ అనేసి, యూ విల్ సీ దట్ పేజ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఐఎమ్ గోయింగ్ ఫర్ ద IAM పాలసీ. ఓకే, సో ఎందుకంటే వీఆర్ క్రియేటింగ్ ది IAM పాలసీ. ఓకే, సో ఎఫెక్ట్ వచ్చేసి ఐ యూస్ allow. ఓకే, సో వీఆర్ అలోయింగ్, అండ్ ఆల్సో వాట్ వీఆర్ అలోయింగ్ హియర్. ఓకే, సో వీఆర్ అలోయింగ్ S3. ఓకే, సో అమెజాన్ S3. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ యాక్షన్స్ అని ఉంది. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ విత్ ఆల్ ద యాక్షన్స్. ఓకే, ఆల్ యాక్షన్స్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా. అండ్ ఆల్సో హియర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద ARN నంబర్ ఆఫ్ యువర్ ARN నంబర్ ఆఫ్ యువర్ S3. ఓకే, సో మీ S3 బకెట్ నేమ్ ఏదైతే ఉందో ఆ S3 బకెట్ని మనం ఇక్కడ ARN నంబర్ లాగా ఇవ్వాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ ARN AWS and I'll say S3. Okay, and I'll say : then I need to give my bucket name. Okay, so now bucket name వచ్చేసి I'll go back and I will go to my AWS services. Okay, bucket name biryani hyphen అని ఇచ్చిన, but I don't remember that. Okay, so S3. Okay, so just loading. Okay, biryani hyphen bucket hyphen Tritree Technologies అని ఇచ్చిన నేను. Okay, anyway I'll go and I'll paste this here. Okay, so same thing. Okay, so again I'll say Control A Control C, ఇక్కడ I'll give comma and I'll paste this again /star. ఓకే, అంటే ఈ బకెట్లో ఉన్న ఏవైతే ఉంటాయో అంటే స్లాష్ తర్వాత ఏమైతే వస్తున్నాయో అన్నిటిని కూడా నేను యాక్సెప్ట్ చేయాలి అని చెప్తున్నా. ఓకే, సో వాట్ ఐ హ్యావ్ గివెన్ /star. ఓకే, సో నా బకెట్ నేమ్ ARN నంబర్ లాగా /star కూడా ఇచ్చిన. దెన్ ఐల్ సే యాడ్ స్టేట్మెంట్. సో ఇక్కడ చూడండి
So this is the one. Okay, so biryani hyphen bucket Trity Technologies, and also biryani hyphen bucket hyphen Trity Technologies /star. Okay, I'll say generate policy. Okay, so ఇక్కడ నేను పాలసీ కాపీ చేసుకుంటా, కంట్రోల్ సి, దెన్ ఐ విల్ గో హియర్, ఐ విల్ సే కంట్రోల్ ఏ, కంట్రోల్ వి. ఓకే, సో ఇక్కడ నేను నా జేసన్ని కాపీ చేసిన. ఓకే, నౌ ఐ విల్ సే నెక్స్ట్. ఓకే, సో మీరు ట్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎ ట్యాగ్ యూ కెన్ యాడ్ ఎ ట్యాగ్. ఓకే, సో నేమ్ వచ్చేసి ఐ విల్ గివ్ ఇట్ యాజ్ S3 పాలసీ. ఓకే, నెక్స్ట్ రివ్యూ. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద నేమ్. ఓకే, సో మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు ఇక్కడ. ఓకే, సో పాలసీ నేమ్. సో నేను ఏమి ఇస్తాను అంటే అగైన్ ఐ విల్ గో విత్ మై బిర్యానీ. ఓకే, ఇన్వాలిడా. ఓకే, స్పేస్ వచ్చింది. ఓకే, బిర్యానీ హైఫన్ యాక్సెస్. ఓకే, my HTML files in the bucket. Okay, so this looks good. Okay, so next వచ్చేసి I will go and say create a policy. Okay, so it's just creating the policy. Okay, so ఇక్కడ నుండి బిర్యానీ యాక్సెస్ HTML బకెట్ ఇక్కడ పాలసీ క్రియేట్ అయింది. ఓకే, అండ్ ఆల్సో కస్టమర్ మేనేజ్ అని చూపిస్తుంది, అండ్ ఆల్సో ఇట్స్ జస్ట్ షోయింగ్ మై రిసోర్సెస్. ఓకే, సో నవ్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ ఏ రోల్. ఓకే, సో రోల్ని క్రియేట్ చేసాం. దెన్ ఓకే, ఐ విల్ సే క్రియేట్ రోల్. ఓకే, సో క్రియేట్ రోల్ కొట్టిన తర్వాత ఐ విల్ గెట్ మై క్రియేట్ రోల్ పేజ్. ఓకే, సో దెన్ ఇక్కడ ఐ విల్ చూస్ EC2. ఓకే, అండ్ ఐ విల్ సే నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ పర్మిషన్స్లోకి వెళ్దాం. ఓకే, నౌ ఐ నీడ్ టు ఫైండ్ మై పాలసీ. ఓకే, సో మనం ఏదైతే పాలసీ క్రియేట్ చేస్తామో, ఓకే, సో బిర్యానీ పాలసీ. ఓకే, బిర్యానీ యాక్సెస్ HTML పేజ్ పాలసీ ఉంది ఇక్కడ. ఓకే, నేను దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. దెన్ ఐ విల్ సే ట్యాగ్స్. ఓకే, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ట్యాగ్స్ ఎనీవే. ఓకే, సో నౌ ఐ కేమ్ ఇన్ టు ది రివ్యూ. ఓకే, సో నేను రోల్ నేమ్ ఇస్తే ఇక్కడ EC2 హైఫన్ S3 హైఫన్ HTML. ఓకే, నా HTML పేజెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఐ విల్ సే రీడ్ రోల్. ఓకే, సో నా రోల్స్ని లైక్ ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఏ రోల్ నేమ్ టు యాక్సెస్ మై S3. ఓకే, సో దెన్ ఐ విల్ సే క్రియేట్. ఓకే, సో ఇట్స్ జస్ట్ క్రియేటింగ్ మై రోల్. ఓకే, సో క్రియేట్ అయిన తర్వాత ఆన్ ద పేజ్ ఐ కెన్ సీ దట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇట్స్ జస్ట్ లోడింగ్ ఎనీవే. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే EC2. ఓకే, సో ఇక్కడ చూడండి EC2 S3 HTML రీడ్ రోల్. ఓకే, సో AWS సర్వీస్ వచ్చేసి నాది EC2 అని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఐ జస్ట్ క్రియేటెడ్ మై పాలసీ. ఆన్ టాప్ ఆఫ్ దట్ పాలసీ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ రోల్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి చూస్తే మనం ఇప్పుడు, ఓకే, సో నేను పాలసీ క్రియేట్ చేసిన ఇక్కడ. ఓకే, అండ్ దిస్ పాలసీ ఇస్ అటాచ్డ్ టు దిస్ రోల్. నౌ ఐ కెన్ యాక్సెస్ మై S3 బకెట్. ఓకే, నా S3 బకెట్ని నేను యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో హౌ ఐ కెన్ యాక్సెస్ త్రూ మై వెబ్ సర్వర్ యూజింగ్ దిస్ పర్టిక్యులర్ రోల్. ఓకే, సో ఈ రోల్ని యూజ్ చేసి నేను నా S3 బకెట్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో నౌ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఈజ్ టు క్రియేట్ ద డేటాబేసెస్. ఓకే, సో ఈ డేటాబేసెస్ మనం ఇంకా క్రియేట్ చేయలేదు. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ గో బ్యాక్ టు మై AWS పేజ్. ఓకే, దిస్ ఈజ్ మై సర్వీస్ పేజ్. ఓకే, సో ఇక్కడ వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ type RDS. Okay, so relational database service. Okay, so relational database service lo I will go for MySQL. Okay, so నేను MySQL కి వెళ్తా. But before that, whenever you are going into the RDS, first we need to create subnet groups. Okay, so subnet group details మనం ఇక్కడ యాడ్ చేయాలి. లైక్ నా డేటాబేస్ ఏ సబ్నెట్లో కూర్చోబెట్టాలి అనేది నేను క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో నౌ ఐ విల్ క్లిక్ ఆన్ సబ్నెట్ గ్రూప్స్. సో ఇక్కడ క్రియేట్ DB సబ్నెట్ గ్రూప్ అని ఉంది. ఐ విల్ క్లిక్ ఆన్ దట్. సో ఐ విల్ గివ్ ఏ నేమ్ బిర్యానీ హైఫన్ RDS hyphen subnet group. Okay, so I'll just copy this and I'll paste in this. Okay, so now VPC. Okay, so now VPC వచ్చేసి biryani hyphen VPC నాది. Okay, I'm just selecting that VPC. Okay, next ఇక్కడ చూడండి, it is asking to
యాడ్ అవైలబిలిటీ జోన్స్ మనం ఓన్లీ 1A 1B మాత్రమే యూజ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఐ కెన్ యాడ్ మై సబ్నెట్స్. ఓకే, సో నాది 3.0 అండ్ ఆల్సో 4.0 ఇవి రెండు ప్రైవేట్ సబ్నెట్స్. ఓకే, 1.2 అండ్ 2.0 వచ్చేసి పబ్లిక్ సబ్నెట్స్. ఓకే, నేను ఆ రెండింటిని యాడ్ చేసిన. నౌ వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ సే క్రియేట్. ఓకే ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ క్రియేటింగ్. ఓకే, సో ఇది కంప్లీట్ అంటుంది. సో ఇట్ జస్ట్ క్రియేటెడ్ మై subnet groups. Okay, so now we'll go with my databases. Okay, I'll click on databases ఇక్కడ. ఓకే, సో నా డేటాబేసెస్ ఏం లేవు. మేక్ ష్యూర్ చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడు చేస్తున్నంతా కూడా సింగిల్ డే చెయ్యగలితేనే చేయండి. ఓకే, సో ఇఫ్ యూ వాంటెడ్ టు ఇంప్లిమెంట్, జస్ట్ ఇంప్లిమెంట్ ఇన్ ది మార్నింగ్ టైమ్స్. ఆర్ఎల్స్ మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మొత్తం ఒకటేసారి ఇంప్లిమెంట్ చేయండి, ఎందుకంటే ఇట్ విల్ కాస్ట్ యూ. ఓకే, మీకు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అయినా కానీ, ఇక్కడ ఆర్డిఎస్ అయినా కానీ మీకు ఛార్జ్ పడుతుంది. సో దట్ మేక్ ష్యూర్ దట్ you create everything and you destroy. Okay, so నేను క్రియేట్ డేటాబేస్ కొట్టిన ఇక్కడ. సో మనకి జనరల్గా ఇక్కడ అరోరా, పోస్ట్ గ్రేస్క్యూఎల్, మైసీక్వెల్, ఒరాకిల్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, సో ఇఫ్ యూ సో ఐల్ సెలెక్ట్ మైసీక్వెల్, దెన్ ఐల్ గో బ్యాక్, సో ఐల్ స్క్రోల్ డౌన్. ఓకే, సో ఇక్కడ మైసీక్వెల్ 8.0 ఉంది అండ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద టెస్ట్ అండ్ డెవ్. ఓకే, సో ఇక్కడ డేటాబేస్ ఇన్స్టెన్స్ ఐడెంటిఫైర్ ఉంటుంది. ఐల్ సే బిర్యానీ. ఓకే, దెన్ క్రెడెన్షియల్స్ ఇస్తాను నేను ఇక్కడ. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ సే సింపుల్ పాస్వర్డ్ ఇద్దాము. ఓకే ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి డీబీ ఇన్స్టెన్స్ క్లాస్ వచ్చేసి ఐల్ గో విత్ బస్టబుల్ క్లాసెస్. ఓకే, సో డీబీ t3.micro ఇస్ ఫైన్. స్టోరేజ్ నేను ఏం చేంజ్ చేయట్లేదు. అవైలబిలిటీ అండ్ డ్యూరేషన్ వచ్చేసి we'll go with create a standby instance. Okay, so master and standby slave loki veltundi. Okay, multi az lo create aitundi, and also this is not on default, this is on biryani-vpc. Okay, so na subnet group manam already create chesam, it has come up here. Public access ivvoddu and I am also not giving it. Okay, vpc security group. Okay, so existing edaithe biryani db security group manam create chesamo. Okay, సో ఇది ఏంటంటే ఇట్ విల్ బీ యాక్సెసబుల్ ఫ్రమ్. ఓకే, సో ఇట్ విల్ బీ యాక్సెసబుల్ ఫ్రమ్ వెబ్ సర్వర్స్ ఓన్లీ. ఓకే, సో వెబ్ సర్వర్స్ నుంచి మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఓకే, దెన్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ అడిషనల్ కాన్ఫిగరేషన్స్. ఓకే, సో ఇక్కడ 3306 ఉంది, దిస్ ఈజ్ ఫైన్. అండ్ పాస్వర్డ్ అథెంటికేషన్ మనం చేసేది. అండ్ అడిషనల్ కాన్ఫిగరేషన్లోకి వెళ్దాము. ఐ గివ్ డేటాబేస్ నేమ్ యాజ్ బిర్యానీ. ఓకే, అండ్ బ్యాకప్ I'll go with only 1-day backup. Okay, no preferences. AMS keys leave man daggara, I'm going with the default one. Okay, then okay, so everything looks good. Again I'll go back. Okay, top loki velli chusamu. Okay, so templates vachi dev and biryani is my identifier. Admin password and bustable class t3 micro. స్టోరేజ్ వచ్చేసి డిఫాల్ట్ అండ్ ఆటో స్కేలింగ్ పెట్టుకున్నాం మనము. స్టోరేజ్ ఆటో స్కేలింగ్ అవసరం లేదు. ఓకే, సో ఐమ్ జస్ట్ రిమూవింగ్ ఆటో స్కేలింగ్ ఆఫ్ స్టోరేజ్. అవైలబిలిటీ అండ్ డ్యూరబిలిటీ. ఓకే, సో దిస్ ఈస్ మల్టీ ఏజీ డిప్లాయ్మెంట్. కనెక్టివిటీ వచ్చేసి నా బిర్యానీ విపిసికి కనెక్ట్ అవుతుంది ఇది. అండ్ దిస్ ఈస్ మై సబ్నెట్ గ్రూప్స్. ఓకే, పబ్లిక్ యాక్సెస్ ఇవ్వట్లేదు. సో వీ హ్యావ్ చూస్ ద ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ ఆల్సో వీ హ్యావ్ వెంట్ విత్ ద డేటాబేస్ పోర్ట్ 3306. పాస్వర్డ్ అథెంటికేషన్, నా డేటాబేస్ నేమ్ వచ్చేసి బిర్యానీ అండ్ బ్యాకప్ వచ్చేసి ఆటోమేటెడ్ బ్యాకప్స్ వచ్చేసి. ఓకే, బట్ ఐ డోంట్ వాంట్ టు గో విత్ ది బ్యాకప్స్. ఓకే, సో ఐ జస్ట్ రిమూవ్ ది బ్యాకప్స్ అండ్ ఎన్క్రిప్షన్ ఉంది. ఆర్ఎల్స్ మనము టెస్ట్ చేయడానికి పెట్టుకుందాము, 1 day పెట్టుకుందాం. ఓకే, సో బ్యాకప్ రిస్టోరేషన్ పీరియడ్ వచ్చేసి 1 day పెట్టుకుందాం. ఓకే, సో this looks good actually. Okay, so enable encryption undi, monitoring undi 60 seconds. Okay, so now what I'll do, I'll say create database. Okay, so currently it is costing around $41. Okay, so per month. Okay, so be careful when you are creating the databases. Okay, so database create chesina, this is my database. Okay, so biryani anedi. Okay, so now just creating. Okay, so it will take some time. Okay, సో ఇది అట్లీస్ట్ మనకి ఒక 15 minutes టైం తీసుకుంటుంది. ఓకే, సో ఐ విల్ వెయిట్ ఆన్ దిస్.
ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ ఐ గో టు కనెక్టివిటీ అండ్ సెక్యూరిటీ, ఓకే, సో ఇది నా ఎండ్ పాయింట్. లెట్ మీ కాపీ మై ఎండ్ పాయింట్ అండ్ పేస్ట్ ఇట్ సమ్వేర్. ఓకే ఓకే, సో ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటా ఇది. ఓకే ఓకే, ఇఫ్ ఐ గో టు కాన్ఫిగరేషన్, ఓకే, సో కాన్ఫిగరేషన్కి వెళ్తే నా డేటాబేస్ నేమ్ ఉంటుంది ఇక్కడ. సో నా డేటాబేస్ నేమ్ వచ్చేసి బిర్యానీ. ఓకే, సో ఐ విల్ జస్ట్ కాపీ దిస్. ఓకే, అండ్ ఐ విల్ పేస్ట్ దిస్ హియర్. ఓకే, అండ్ యూజర్ వచ్చేసి అడ్మిన్, రైట్. ఓకే, సో యూజర్ వచ్చేసి అడ్మిన్, పాస్వర్డ్ కూడా నాది. ఓకే, ఇట్స్ అడ్మిన్ 123. okay, so anyway I'll remove this. Okay, so no issues. Okay, so database name, na endpoint, na username, password. Okay, so ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇఫ్ యూ గో టు లాగ్స్, ఓకే, సో ఇక్కడ మనకి లాగ్స్ అండ్ ఈవెంట్స్ ఉంది. సో లాగ్స్ అండ్ ఈవెంట్స్కి వెళ్తే, ఓకే, సో ఇట్స్ జస్ట్ ఇక్కడ చూపిస్తుంది డీబీ ఇన్స్టెన్స్ క్రియేటెడ్ అనేసి. ఓకే, సో మనకి ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయినట్టు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో నవ్ వీఆర్ రెడీ విత్ అవర్ డేటాబేస్. ఓకే, సో మన డేటాబేస్ కూడా రెడీ అయిపోయింది. ఓకే, నవ్ వాట్ విల్ డూ ఇస్ విల్ గో అండ్ క్రియేట్, ఓకే, లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఆల్సో మన EC2 ఇన్స్టెన్సెస్ విత్ AMI క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్. ఓకే, సో దిస్ ఈజ్ మై AWS పేజ్. ఓకే, సో ఇక్కడ ఐ విల్ గో టు EC2. ఓకే, సో EC2లోనే మనకి లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఐ స్క్రోల్ డౌన్. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్స్. ఓకే, సో ఇక్కడ మనకి లోడ్ బ్యాలెన్సర్స్ ఉంది ఆల్రెడీ. ఓకే, సో యూ కెన్ గో అండ్ క్రియేట్ అవర్ లోడ్ బ్యాలెన్సర్స్. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్స్ క్రియేట్ చేస్తాం. సో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయొచ్చు మనము. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ ద క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటే లైక్ అగైన్ మనకి చార్జ్ పడుతుంది. ఓకే, సో క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ అంటే నేను. ఓకే, సో అప్లికేషన్ నెట్వర్క్ అండ్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ ఉంది ఇక్కడ. ఓకే, అండ్ ఆల్సో ప్రీవియస్ జనరేషన్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ కూడా ఉంది. ఓకే, సో ఇఫ్ ఐ క్రియేట్, ఓకే, సో ఇక్కడ HTTP చూపిస్తుంది. ఎనీవే ఐ జస్ట్ చేంజ్ ది నేమ్ విత్ బిర్యానీ -లోడ్ బ్యాలెన్సర్. ఓకే, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో నా VPC వచ్చేసి అగైన్ దిస్ ఈజ్ మై బిర్యానీ -VPC. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు, ఓకే, సో ఇక్కడ HTTP చూపిస్తుంది. ఎనీవే ఓకే, సో దిస్ ఈజ్ ఫైన్. సెలెక్ట్, ఓకే, సబ్నెట్స్ యాడ్ చేయమంటుంది. ఓకే, సో వీ కెన్ గో అండ్ సెలెక్ట్ అవర్ సబ్నెట్స్. సో ఇక్కడ మనకి సబ్నెట్స్ ఏమేమి ఉండాలి, వీ షుడ్ హ్యావ్ పబ్లిక్ సబ్నెట్స్. ఓకే, 1 and 2 ఉండాలి. ఓకే, సో ఐ విల్ గో విత్ దిస్ 1 and 2. ఓకే, సో 0.1 and 0.2 వచ్చేసి నా పబ్లిక్ సబ్నెట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి పబ్లిక్ సబ్నెట్ 1 అండ్ పబ్లిక్ సబ్నెట్ 2. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేసేసిన నేను. దెన్ ఐ విల్ సే నెక్స్ట్. సో సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేయమంటుంది. డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ యాడ్ మై వెబ్ సర్వర్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, సో డిఫాల్ట్ వద్దు నాకు. ఓకే, సో బిర్యానీ వెబ్ సర్వర్ ఉంది. ఓకే, సో దెన్ ఐ విల్ సే సెక్యూరిటీ సెట్టింగ్స్. ఓకే, సో ఇక్కడ మనం HTTPS ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ సే దిస్. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అడుగుతుంది. ఓకే, హెల్త్ చెక్. దెన్ ఇక్కడ మనము ఇన్స్టెడ్ ఆఫ్ ఇండెక్స్ వీ కెన్ గివ్ ఇట్ యాజ్ హెల్త్. ఓకే, HEALTH.html. ఓకే, సో health.html ఆల్రెడీ నేను S3 బకెట్లో లోడ్ చేసిన. యూ గైస్ have ఆల్రెడీ సీన్ దట్. ఓకే, సో ఇక్కడ రెస్పాన్స్ టైం వచ్చేసి 5 ఉంది. ఓకే, అండ్ ఇంటర్వెల్ వచ్చేసి 2 ఉంది. ఓకే, సో ఇఫ్ ఐ సీ దిస్ టైమ్ టు వెయిట్ వెన్ రిసీవింగ్ అ రెస్పాన్స్ ఫ్రమ్ ది హెల్త్ చెక్. ఓకే, సో యూ కెన్ చేంజ్ దిస్. ఓకే, సో నేను 2 seconds చేస్తాను దీన్ని. ఇంటర్వెల్ వచ్చేసి 5 to 300 seconds ఉండొచ్చు అంటున్నారు. ఓకే, సో విల్ గో విత్ మినిమం వాల్యూ. ఓకే, అండ్ ఆల్సో ఐ విల్ గో విత్ హెల్తీ థ్రెషోల్డ్. ఓకే, సో హెల్తీ థ్రెషోల్డ్ కూడా వీ కెన్ గో విత్ ది, ఓకే, అన్హెల్తీ థ్రెషోల్డ్ కంటే ఒక వాల్యూ ఒకటి ఎక్కువ పెట్టిన నేను. ఓకే, సో 3 పెట్టిన. ఓకే, సో దెన్ విల్ గో విత్ యాడ్ EC2 ఇన్స్టెన్స్. ఓకే, సో మన ఇక్కడ ఏ EC2 ఇన్స్టెన్స్లు లేవు మన దగ్గర. ఓకే, సో ఎందుకంటే మనం ఏమీ యాడ్ చేయలేదు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు యాడ్ ఆటో స్కేలింగ్ గ్రూప్స్. ఓకే, సో ఆటో స్కేలింగ్ గ్రూప్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్ అండ్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్ ట్యాగ్స్, రివ్యూ అండ్ క్రియేట్. దెన్ ఐల్ సే క్రియేట్. ఓకే, సో ఇక్కడ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ లోడ్ బ్యాలెన్సర్ అంటుంది. ఓకే, దెన్ ఐ విల్ గో బ్యాక్. ఓకే, సో ఇక్కడ ఏంటి బిర్యానీ -ELB నా లోడ్ బ్యాలెన్సర్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ది మెయిన్ DNS నేమ్. ఓకే,
సో మనం ఏదైతే యాక్సెస్ చేస్తామో ఓకే సో దిస్ ఈస్ ద డిఎన్ఎస్ నేమ్ ఓకే సో వేర్ వీ కెన్ గో అండ్ యాక్సెస్ ఓకే సో నా లోడ్ బ్యాలెన్సర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఐ నీడ్ టు గో విత్ మై EC2 ఆర్ లైక్ ఆటో స్కేలింగ్ ఓకే సో నేను ఆటో స్కేలింగ్కి వెళ్ళాల్సిందే ఇప్పుడు ఓకే సో ఇఫ్ ఐ వాంటెడ్ టు గో టు ది ఆటో స్కేలింగ్ ఫస్ట్ సో నాకు ఫస్ట్ ఏంటంటే ఐ హ్యావ్ టు కనెక్ట్ మై వెబ్ సర్వర్స్ టు ది డేటాబేస్ ఓకే సో డెఫినెట్గా మనం డేటాబేస్ని కాన్ఫిగర్ చేయాల్సిందే ఓకే సో వాట్ ఐ విల్ డూ ఈజ్ ఫస్ట్ ఓకే సో దెన్ ఐ విల్ గో టు మై AWS పేజ్ ఓకే సో ఇక్కడ మనం ఆల్రెడీ అప్లోడ్ చేసినాం ఓకే సో ఇఫ్ ఐ గో టు S3 ఓకే సో S3లోకి వెళ్తే సో దిస్ ది సేమ్ థింగ్ ఓకే సో వేర్ ఐ హ్యావ్ గాట్ ఇట్ రైట్ సో db.php okay so ఇది నా db.php okay so if I open this okay open with okay I'll go with WordPad okay so ఇక్కడ చూడండి it is asking for the db server okay so మనం ఆల్రెడీ db server ని ఇక్కడ మనము పేజ్ చేసుకున్నాము okay so if I go back here okay so this is my db server okay I'll copy and I will paste it here okay I'll paste this here okay next వచ్చేసి asking for the username okay so enter RDS database username అంటుంది ఇక్కడ okay so it will be my admin user okay so నా పాస్వర్డ్ వచ్చేసి admin123 ఓకే సో నా డేటాబేస్ నేమ్ వచ్చేసి బిర్యానీ ఓకే ఐ సేవ్ దిస్ ఓకే ఐఎమ్ జస్ట్ సేవింగ్ దిస్ ఓకే సో ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ ఓకే సో ఐ విల్ క్లోజ్ దిస్ హియర్ అగైన్ ఐ క్లిక్ ఆన్ దిస్ ఓకే సో ఇక్కడ ఐ కెన్ అప్డేట్ మై దిస్ వన్ okay I'm just uploading the file okay so db.php okay then I'll say upload okay so it's just uploading okay so upload అయిపోయిందని చూపిస్తుంది ఇక్కడ okay so again if I go back okay so ఇక్కడ నుండి టైం డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ okay so it is 7 o'clock ఇక్కడ మనకి 8:45 చూపిస్తుంది okay so previously మనం అప్లోడ్ చేసింది 7:26 కి now it is showing us 8:45 అంటే లైక్ now we have changed it okay so connection details అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి okay so if I say open in new tab okay so it just ఇది చూపిస్తుంది మనకి పేజ్ ఏంది అనేది okay so ఇందులో డేటా మాత్రం మనం చూడలేము because we have not exposed to the public okay so this is my connection so again I'll go back okay so మన AWS పేజ్కి వెళ్దాం okay so now what we need to do is we need to create our auto scaling groups right సో ఆటో స్కేలింగ్ గ్రూప్స్ని మనం క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం ఓకే సో ఇఫ్ ఐ గో టు మై EC2 ఓకే సో EC2 ఇన్స్టెన్సెస్లో ఇఫ్ ఐ స్క్రోల్ డౌన్ ఇక్కడ ఆటో స్కేలింగ్లో ఓకే సో మనకి ఆటో స్కేలింగ్ గ్రూప్స్ ఉంది అండ్ ఆల్సో వీ హ్యావ్ లాంచ్ కాన్ఫిగరేషన్స్ ఓకే సో విల్ గో విత్ లాంచ్ కాన్ఫిగరేషన్స్ ఫస్ట్ ఓకే సో లాంచ్ కాన్ఫిగరేషన్స్లోకి వెళ్ళిన తర్వాత విల్ క్రియేట్ ఏ లాంచ్ కాన్ఫిగరేషన్ ఓకే సో ఇక్కడ ఏంటి లాంచ్ కాన్ఫిగరేషన్లో ఇట్ ఈస్ జస్ట్ ఆస్కింగ్ ఫర్ ద నేమ్ ఓకే సో ఐ విల్ సే బిర్యానీ LC ఓకే LCFG ఓకే సో బిర్యానీ LCFG అనేసి నేమ్ ఇచ్చిన నేను ఏదైనా ఒక ర్యాండమ్ నేమ్ ఓకే సో దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్ అండ్ ఆల్సో యూ కెన్ సే హైఫన్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఓకే సో ఇక్కడ AMI చూస్ చేసుకోమంటుంది ఓకే సో ఇట్స్ జస్ట్ లోడింగ్ AMI సో ఇట్స్ వెరీ టఫ్ టు చూస్ ఫ్రమ్ హియర్ సో వాట్ ఐ విల్ డూ ఇస్ నేను ఇంకో పేజ్కి వెళ్తా ఇక్కడ ఓకే సో ఐ విల్ గో టు మై EC2 పేజ్కి వెళ్ళేసి ఇఫ్ యూ క్లిక్ ఆన్ లాంచ్ ఓకే సో EC2 పేజ్కి వెళ్దాము ఓకే ఐ విల్ సే లాంచ్ EC2 ఓకే లాంచ్ అండ్ ఇన్స్టెన్స్ ఓకే ఇక్కడ మనకి AMI ఇమేజ్ నేమ్ వస్తుంది ఓకే సో ఐఎమ్ గోయింగ్ విత్ ది అమెజాన్ లైనెక్స్ టు AMIకి వెళ్తున్నాను నేను ఓకే సో ఇక్కడ చూడండి లైక్ యూ విల్ సీ ది ఇమేజ్ నేమ్ ఓకే సో x86 తీసుకోండి ఓకే సో ఐఎమ్ టేకింగ్ x86 ఓకే ఐల్ కాపీ దిస్ హియర్ ఓకే అండ్ ఐల్ పేస్ట్ దిస్ హియర్
ఓకే. సో ఇక్కడ చూడండి నాకు లైక్ నా ఇమేజ్ వచ్చేసింది ఇక్కడ. ఓకే. సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ ఇమేజ్. ఓకే. అండ్ యూ కెన్ ఆల్సో చూస్ ది ఇన్స్టెన్స్ టైప్. ఓకే. ఐ విల్ డెఫినెట్లీ గో విత్ మై T2 micro. Okay. T2 dot micro. Okay. So T2 micro ki velthuna nenu. Okay. So I have selected my instance. Okay. So I am not requesting for any spot instances. ఇక్కడ IAM role. This is very very important. Okay. సో ఇక్కడ మనకు IAM role మనం ఏం క్రియేట్ చేసాం, EC2 S3 HTML రీడ్ రోల్ అనేసి క్రియేట్ చేసాం. ఓకే. సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇఫ్ ఐ గో టు అడ్వాన్స్డ్ డీటెయిల్స్. ఓకే. సో అడ్వాన్స్డ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఓకే, సో యూ విల్ సీ ఆల్ ద కెర్నల్ ఐడి ఎవ్రీథింగ్, బట్ యూజర్ డేటా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో యూజర్ డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఓకే, సో ఐఎమ్ యూజింగ్ దిస్ యూజర్ డేటా. ఓకే. సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్ MariaDB ఇన్స్టాల్ చేస్తుంది అండ్ MariaDB సర్వర్. ఓకే. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్, MariaDB అంటే MySQLే, కాకపోతే మనకి అమెజాన్లో కానీ రెడ్ హ్యాట్లో కానీ లైనెక్స్ బాక్సెస్లో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ MariaDB. అండ్ ఆల్సో వీఆర్ స్టార్టింగ్ HTTP అండ్ ఎనేబులింగ్ ది HTTP అండ్ ఆల్సో గివింగ్ రిక్వైర్డ్ పర్మిషన్ టు ది EC2 యూజర్. ఓకే. సో వాట్ ఐ విల్ డూ, ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ S3 బకెట్ నేమ్. ఓకే. సో మన S3 బకెట్ నేమ్ ఇక్కడ ఆ నేమ్ ఇవ్వాలి. ఓకే. సో what is our S3 bucket name we have created? Again I'll go back here. Okay, so I'll go to my AWS S3 bucket name endo చూద్దాము. ఓకే. సో ఓకే, సో మనకి రియల్ టైంలో అయితే ఇంత టూ అండ్ ఫ్రో వెళ్ళాము మనము, ఎందుకంటే ఎవ్రీథింగ్ అన్ని స్టాండర్డైజ్డ్ నేమ్స్ ఇస్తాం. ఓకే. సో ఇక్కడ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు రిమెంబర్ ఆల్ దీస్ నేమ్స్. ఓకే. సో నా యూజర్ డేటాలో okay, I am giving my S3 bucket name. Okay. So AWS S3 copy. Okay. S3 colon biryani hyphen bucket hyphen TTT అంటున్నాను నేను. ఓకే. సో ఇది నా బకెట్ నేమ్. ఓకే. అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్ రికర్సివ్లీ. గుర్తుపెట్టుకోండి, దిస్ విల్ వర్క్ ఓన్లీ ఇన్ అమెజాన్ లైనెక్స్ ఇమేజ్లో మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే మీకు AWS అనేది ఆటోమేటిక్గా అమెజాన్ ఇమేజ్లో డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఓకే. మీరు సపరేట్గా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. అండ్ ఆల్సో అసైన్ ఏ పబ్లిక్ ఐపీ అడ్రస్ టు ఎవ్రీ ఇన్స్టెన్స్ అంటారు నేను. ఓకే. సో ఐ నీడ్ ఐపీ అడ్రస్ ఫర్ ఎవ్రీ ఇన్స్టెన్సెస్. ఓకే. అండ్ ఇఫ్ ఐ గో డౌన్, సెక్యూరిటీ గ్రూప్స్ అడుగుతుంది. సెలెక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే. సో మనం ఆల్రెడీ వెబ్ సర్వర్ బిర్యానీ వెబ్ సర్వర్కి సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసేసినాము. సెక్యూరిటీ గ్రూప్. ఓకే. సో బిర్యానీ హైఫన్ వెబ్ సర్వర్ హైఫన్ SG. ఓకే. సో ఇది నా సెక్యూరిటీ గ్రూప్. ఓకే. సో ఐఎమ్ సెలెక్టింగ్ దట్. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు లాగిన్ ఇన్ టు ది బాక్స్, ఓకే, ఐ విల్ సే చూజ్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్. ఓకే. సో నా దగ్గర ఆల్రెడీ కీ పేర్స్ ఉన్నాయి. సో ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ దట్ అండ్ ఐ విల్ సే ఐ అక్నాలెడ్జ్. ఓకే. సో ఐ అక్నాలెడ్జ్ చేస్తున్నాను నేను. ఓకే. సెక్యూరిటీ గ్రూప్ ఇస్ 0.0.0.0 అలౌ చేసినాం మనము, అందుకనే మనకి ఇక్కడ ఇది వార్నింగ్ చూపిస్తుంది. ఓకే. సో దట్ ఈస్ ఫైన్. క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్. ఓకే. సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఏ లాంచ్ కాన్ఫిగరేషన్. ఓకే. సో ఇక్కడ నేను లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసేసిన. ఓకే. సో నౌ ఇట్ లుక్స్ ఫైన్. ఓకే. సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్స్. ఓకే. సో లెట్ మీ గో డౌన్. ఓకే. సో ఆటో స్కేలింగ్ గ్రూప్స్ పైన క్లిక్ చేస్తున్నా నేను. ఓకే. నౌ ఐఎమ్ ఇన్ టు ది ఆటో స్కేలింగ్ గ్రూప్ పేజ్. సో ఇక్కడ నేను ఐ విల్ గివ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ నేమ్. ఓకే. క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్. ఓకే. సో ఆటో స్కేలింగ్ గ్రూప్ నేమ్ వచ్చేసి ఐ విల్ సే బిర్యానీ. అగైన్ బిర్యానీ హైఫన్ ఆటో స్కేలింగ్ గ్రూప్. ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే. బిర్యానీ. ఓకే. సో అండ్ ఆల్సో స్విచ్ టు లాంచ్ కాన్ఫిగరేషన్. ఓకే. సో లాంచ్ కాన్ఫిగరేషన్ అది బిర్యానీ హైఫన్ లాంచ్ కాన్ఫిగరేషన్ హైఫన్ ఆటో స్కేలింగ్ గ్రూప్. ఓకే. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే. సో దెన్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే నెక్స్ట్. ఓకే. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆస్కింగ్ మై VPC. ఓకే. సో బిర్యానీ హైఫన్ VPC నాది. ఓకే. అండ్ ఆల్సో ఇట్ విల్ బీ ఆస్కింగ్ ఫర్ మై పబ్లిక్ సబ్నెట్స్. ఓకే. సో పబ్లిక్ సబ్నెట్ 1, పబ్లిక్ సబ్నెట్ 2. ఓకే. సో నేను రెండు పబ్లిక్ సబ్నెట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా నా ఆటో స్కేలింగ్ గ్రూప్లో. ఓకే. సో దెన్ ఐ విల్ సే నెక్స్ట్. ఓకే. సో అగైన్ హియర్
we have a load balancer. Okay, so attach an existing load balancer. Okay, I have an existing load balancer. Okay, choose from a classic load balancer. Okay, so biryani ELB మనం already చేసినాం ఇది. Okay, so now if I go for health checks, I'll go for ELB. Okay, so ELB health check చేస్తున్నాను నేను. Okay, then I'll click on next. ఓకే, సో ఇక్కడ మనం ఎనేబుల్ ఇది చేయొచ్చు గ్రూప్ మెట్రిక్స్ కలెక్షన్ విత్ క్లౌడ్ వాచ్, బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. ఓకే, సో డిజైర్డ్ కెపాసిటీ, మినిమం కెపాసిటీ, మ్యాక్సిమం కెపాసిటీ అంటుంది. డిజైర్డ్ కెపాసిటీ ఐ విల్ గో విత్ 2, మినిమం కెపాసిటీ ఐ విల్ గో విత్ 2, మ్యాక్సిమం కెపాసిటీ ఐ విల్ గో విత్ 4. ఓకే, సో 4 వచ్చేసి నా మ్యాక్సిమం కెపాసిటీ అని చెప్తున్నాను నేను. ఓకే, అండ్ ఇఫ్ ఐ స్క్రోల్ డౌన్, ఓకే, స్కేలింగ్ పాలసీస్, టార్గెట్ ట్రాకింగ్ స్కేలింగ్ పాలసీ. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ విత్ ద సిపియూ యూటిలైజేషన్. ఓకే, సో మీరు ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి, సిపియూ, నెట్వర్క్ ఇన్, నెట్వర్క్ అవుట్. ఓకే, బట్ ఐఎమ్ గోయింగ్ విత్ ద సిపియూ యూటిలైజేషన్. 50% కంటే ఎక్కువ లైక్ ఎక్కువ అవుతే ఇట్ విల్ క్రియేట్ అ న్యూ ఆటో స్కేలింగ్ గ్రూప్, అంటే కొత్త EC2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే నాది డిజైర్డ్ వాల్యూ 2, మినిమం వాల్యూ 2. ఓకే, సో మ్యాక్సిమం 4 వరకు ఇట్ కెన్ ఆటో స్కేల్. ఓకే, so that is one thing we can do, and then I'll say next. Okay, name notifications add cheyatledu, and also I'm not adding any tags here. Okay, so everything looks good. Then what I'll say, create auto scaling groups. Okay, so it's just updating the capacity antundi. Once it is created, okay, so create ayin tarvata we can go and check. Okay, so let me wait for that. ఓకే, సో ఇక్కడ యాక్టివిటీలోకి వెళ్ళి చూస్తే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇది. ఓకే, సో ఇఫ్ ఐ గో డౌన్ హియర్, ఓకే, సో స్టేటస్ చూపిస్తుంది. ఓకే, సో లాంచింగ్ EC2 ఇన్స్టెన్సెస్ అని. ఓకే, సో విల్ వెయిట్. ఓకే, సో మనకి లాంచింగ్ కాకుండా ఇట్స్ క్రియేటెడ్ అండ్ లాంచింగ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, కానీ ఇక్కడ మనకి ఇంకా ప్రీ ఇన్ సర్వీస్ అనే వస్తుంది. ఓకే, సో లెట్ మీ రీఫ్రెష్ దిస్ పేజ్. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ క్రియేటింగ్, జస్ట్ లెట్ మీ గో ఆన్ పాజ్. ఓకే, సో ఇక్కడ సక్సెస్ఫుల్ వచ్చేసింది నాకు. ఓకే, సో డిజైర్డ్ కెపాసిటీ 2 ఇన్స్టెన్సెస్లు, మినిమం 2, మ్యాక్సిమం 4, 2 రన్ అవుతున్నాయి, 2 సక్సెస్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఓకే, సో దిస్ లుక్స్ గుడ్. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్ టు ది లోడ్ బ్యాలెన్సర్స్. ఓకే, సో మనం లోడ్ బ్యాలెన్సెస్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇన్స్టెన్సెస్లో ఈ 2 ఇన్స్టెన్సెస్ యాడ్ అయ్యి ఉండాలి, రైట్? సో లెట్ మీ గో టు మై క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో ఇది నా లోడ్ బ్యాలెన్సర్. ఇఫ్ ఐ గో టు ఇన్స్టెన్సెస్, ఓకే, సో ఇక్కడ చూడండి అవుట్ ఆఫ్ సర్వీస్ చూపిస్తుంది. ఎనీవే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఎందుకంటే మనం ఇంకా MariaDB అవన్నీ ఇన్స్టాల్ చేయమని చెప్పినాం. విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, నౌ ఇఫ్ యూ సీ ఇన్ ది లోడ్ బ్యాలెన్సెస్, ఓకే, ఈ 2 ఇన్స్టెన్సెస్ కూడా ఇన్ సర్వీస్లోకి వచ్చేసినాయి. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో టు డిస్క్రిప్షన్ అండ్ ఇఫ్ ఐ కాపీ దిస్ DNS, ఓకే, సో ఈ DNS కాపీ చేసి ఐ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, సో నౌ ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ పేజ్. ఓకే, కాకపోతే ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ ది HTML పేజ్ ఏదైతుందో, ఓకే, ఐ నీడ్ టు గివ్ ద కాంటెక్స్ట్. ఓకే, సో నా కాంటాక్ట్స్ వచ్చేసి customer-recipe.html. ఓకే, సో customer-recipe.html అని ఇవ్వగానే, ఓకే, సో ఐ గాట్ దిస్ పేజ్. ఓకే, సబ్మిట్ యువర్ ఫేవరెట్ బిర్యానీ రెసిపీ అని ఉంది ఇక్కడ. ఓకే, సో విల్ పబ్లిష్ ఇట్ ఆన్ అవర్ వెబ్సైట్. ఓకే, సో కాంటెస్ట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది కూడా ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ గివింగ్ 540 days అని చూపిస్తుంది. ఓకే, సో ఐ కెన్ గివ్ ఎనీ నేమ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సురేష్, ఓకే, ఈమెయిల్ ID sh@gmail.com. ఓకే, రెసిపీ నేమ్ వచ్చేసి బిర్యానీ. ఓకే, దమ్ బిర్యానీ. ఓకే, సో ఐ గివ్ ఎనీ ఇంగ్రీడియంట్స్. ఓకే, సో మనం ఏదైనా ఇంగ్రీడియంట్స్ ఇవ్వచ్చు. ఓకే, రైస్, మసాలా అని ఏదైనా. మెథడ్ వచ్చేసి కుకింగ్ మెథడ్. ఓకే, ఐఎమ్ జస్ట్ గివింగ్ ర్యాండమ్. ఓకే, సో ఐ విల్ సే సబ్మిట్. రీజియన్ ఇవ్వలేదంటుంది ఇక్కడ. ఓకే, హైదరాబాద్. ఓకే, నౌ ఐ విల్ సే సబ్మిట్. ఓకే, సో ఇది సబ్మిట్ అయిందని చూపిస్తుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కింద వచ్చేసింది మనకు. ఓకే, సో ఈ పర్సన్ సబ్మిట్ చేసింది అనేసి వస్తుంది మనకి. ఓకే, అండ్ అగైన్ ఐ కెన్ యాడ్ వన్ మోర్ నేమ్, రమేష్. ఓకే, rm@gmail.com. ఓకే, రెసిపీ నేమ్ బిర్యానీ విత్ స్పైస్.
Okay, I'll give random anything. Okay, so these are all my ingredients. Okay, so now method వచ్చేసి I can give any method. Okay, so these are all the method. Okay, itla cheyalane method idi. Okay, so now I'll give region. Okay, check that. Okay, and I'll say submit. Okay, thank you for participation వచ్చేసింది. Okay, so here I can see that. Okay, so ఎవరైతే రెసిపీస్ పంపిస్తున్నారో ఓకే సో నా బిర్యానీ రెసిపీస్ సో దాట్ విల్ షో అప్ ఇన్ దిస్ పేజ్. ఓకే, సో ఈ పేజ్లో షో అప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ లైక్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. దానికి మనము రెండు సర్వర్స్ని యాడ్ చేసాము. ఓకే, అండ్ వీఆర్ గెటింగ్ దిస్. ఓకే, సో నౌ విల్ సీ హౌ వీ కెన్ టెస్ట్ దిస్. ఓకే, సో మన హై అవైలబిలిటీ ఎట్లా వర్క్ అవుతుంది అనేది టెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో నౌ విల్ ట్రై టు టెస్ట్ దిస్ హెచ్ఏ. ఓకే, సో హై అవైలబిలిటీని టెస్ట్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, సో ఇఫ్ ఐ గో టు లోడ్ బ్యాలెన్సర్స్. ఓకే, సో ఇన్స్టెన్సెస్లో రెండు కూడా ఇన్ సర్వీస్లో ఉన్నాయి. ఓకే, హౌ ఇట్ ఈస్ చెకింగ్. సో ఇక్కడ health.html ఇది పింగ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో వెన్ ఎవర్ యూ సీ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఓకే, సో health.html అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ యాజ్ వర్కింగ్. ఓకే, సో అందుకని మనకి రెండు కూడా ఇన్ సర్వీస్లో చూపిస్తున్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు మై బాక్స్. ఓకే, సో వన్ ఆఫ్ ద EC2 ఇన్స్టెన్స్కి వెళ్దాము. ఓకే, సో లెట్ మీ గెట్ దిస్ పేజ్. ఓకే, so EC2 instance kelli I log into one of the servers. Okay, so if I say EC2, okay, and I will log into one of the running boxes. Okay, so I log into this box. Okay, I'll say connect, copy. Okay, so nenu ippudu what I'll do is I'll go to var www.html. ఓకే, సో ఇక్కడ నాకు health.html పేజ్ ఉంది. ఓకే, సో ఐఎమ్ టోటల్లీ వ్యాక్సినేటెడ్ అండ్ హెల్దీ అని చూపిస్తుంది ఇక్కడ. సో వాట్ ఐల్ డూ, ఐల్ రిమూవ్ దిస్. ఓకే, health.html ని నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకే, సో నవ్ ఐ హ్యావ్ రిమూవ్డ్. ఓకే, నవ్ ఇఫ్ ఐ గో బ్యాక్. ఓకే, అండ్ ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై లోడ్ బ్యాలెన్సర్స్, డిస్క్రిప్షన్, ఇన్స్టెన్సెస్, ఇక్కడ చూడండి దిస్ ఈజ్ వెంట్ అవుట్ ఆఫ్ సర్వీస్. ఓకే, ఎందుకంటే మనము health.html తీసేసినాం. ఓకే, సో ఇది అవుట్ ఆఫ్ సర్వీస్ చూపిస్తుంది. ఓకే, బట్ అగైన్ ఇఫ్ ఐ గో బ్యాక్ టు దిస్ పేజ్ అండ్ ఇఫ్ ఐ డూ ఏ రీఫ్రెష్, ఓకే, స్టిల్ ఐమ్ ఏబుల్ టు యాక్సెస్. ఓకే, సో నేను ఇంకా దీన్ని యాక్సెస్ చేయగలుగుతున్నా వెబ్సైట్ని. ఓకే, ఈవెన్ మై వన్ ఆఫ్ వెబ్సైట్ లైక్ వన్ ఆఫ్ మై సర్వర్స్ ఈజ్ డౌన్. ఓకే, కానీ ఇక్కడ ఇఫ్ ఐ గో బ్యాక్ టు EC2 ఆటో స్కేలింగ్. ఓకే, సో ఆటో స్కేలింగ్ గ్రూప్లోకి వెళ్ళి చూసాము అసలు ఏమవుతుందని. ఓకే, సో అవుట్ ఆఫ్ సర్వీస్ ఉన్నప్పుడు వాట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ షుడ్ డూ, ఇట్ విల్ అదేమంటే ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్ని రిమూవ్ చేసేయాలి. రైట్, రిమూవ్ చేసేసి అండ్ ఇట్ హ్యాస్ టు క్రియేట్ అ న్యూ వన్. ఓకే, ఓకే, సో ఇన్స్టెన్స్ మేనేజ్మెంట్కి వెళ్తే ఇక్కడ చూడండి ఇది అన్హెల్దీ అని చూపిస్తుంది. ఓకే, సో ఒకటి అన్హెల్దీ అయిపోయింది. ఓకే, సో నవ్ అగైన్ ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై EC2 ఇన్స్టెన్సెస్. ఓకే, ఇన్స్టెన్సెస్. ఓకే, నవ్ ఇట్ ఈస్ జస్ట్ టర్మినేటెడ్. ఓకే, సో దాన్ని టర్మినేట్ చేసి ఇంకో దాన్ని లాంచ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ హ్యాస్ లాంచ్డ్ వన్ మోర్ EC2 ఇన్స్టెన్స్. ఓకే, అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు మై లోడ్ బ్యాలెన్సర్స్. ఓకే, లోడ్ బ్యాలెన్సర్స్కి వెళ్ళి చూద్దాము. ఓకే, ఆల్రెడీ ఒక టర్మినేట్ అయిపోయింది, ఒకటి ఇన్ సర్వీస్లో కనిపిస్తుంది. ఓకే, ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, సో ఇంటర్నెట్ చాలా స్లో అయిపోతుంది. ఓకే, స్టిల్ ఇంకొకటి ఇది స్టిల్ అవుట్ ఆఫ్ సర్వీస్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇట్ స్టిల్ నాట్ గాట్ ది అదర్ సర్వర్. ఓకే, సో ఇంకా వేరే సర్వర్ ఏదైతే డౌన్ ఉందో అది ఇంకా క్రియేట్ అవ్వలేదని చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ స్టిల్ ఇనిషియలైజింగ్ స్టేట్లో ఉంది. ఓకే, సో వన్స్ ఇట్ సేస్ 2/2 చెక్స్ ఫాస్ట్ మనకు అక్కడ ఇన్ సర్వీస్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ 2/2 చెక్స్ ఫాస్ట్ అని వస్తుంది. లెట్స్ గో బ్యాక్ అండ్ చెక్ హియర్. ఓకే, సో రెండు కూడా ఇన్ సర్వీస్లోకి వచ్చేసినాయి. ఓకే, సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్లీ వర్కింగ్. ఓకే, సో మనం ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసినామో ఇట్స్ హెచ్ఏ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని తెలుస్తుంది మనకి ఇక్కడ. ఓకే, ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ టెస్ట్ యువర్ హై అవైలబిలిటీ. ఓకే, సో అండ్ ఆల్సో డేటాబేస్ కూడా చెక్ చేయొచ్చు మనము.
ఆర్డిఎస్కి వెళ్ళేసి మీరు రీబూట్ చేశారనుకోండి, ఇట్ విల్ స్విచ్ బిట్వీన్ మాస్టర్ అండ్ స్లేవ్. ఓకే, బట్ మన దగ్గర ఏమీ అంత ఎక్కువ డేటాబేస్ లేదు. అండ్ ఆల్సో ఐ డోంట్ వాంట్ టు ఫెయిల్ ఓవర్ దట్. ఓకే, సో మీరు రీబూట్ చేస్తే సరిపోతుంది, బికాస్ వీఆర్ నాట్ ఫెయిలింగ్ ఎనీ డేటాబేసెస్ ఇయర్. ఓకే, సో అది కూడా ఒక టెస్ట్ చేయొచ్చు మీరు. లైక్ జస్ట్ రీబూట్ యువర్ ఆర్డిఎస్ని రీబూట్ చేస్తే ఇట్ విల్ స్విచ్ యువర్ డేటాబేసెస్. ఓకే, ఆర్ ఎల్స్ ఫెయిల్ ఓవర్ చేస్తుంది మీ డేటాబేసెస్ని. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ గైస్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇట్లానే రన్ అవుతాయి. మనం ఫ్లిప్కార్ట్ చూసుకోవచ్చు, అమెజాన్ చూసుకోవచ్చు, వెబ్ పేజెస్, ఫార్మా కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఇదే ఫార్మాట్లో రన్ అవుతాయి. దిస్ ఈస్ ద వే దే విల్ డూ. ఓకే, సో విఎమ్స్ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ యూజ్ చేసి. ఓకే, సో దీన్ని మీరు యూ కెన్ ట్రై ఇన్ టెరాఫామ్ ఆల్సో, లైక్ హౌ యూ కెన్ డూ అనేది. ఓకే, బట్ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ దాట్ యాజ్ వెల్ ఇన్ కమింగ్ డేస్. ఓకే, but this is how you can do. And also I'll post my GitHub link code and post this. Okay, so you can just copy paste that code like I did from one of the GitHub నుంచి తీసుకున్నా నేను కూడా అది. Okay, so you can also use the same code to do the experiments. Okay, so that's it guys, and don't forget to remove things. Okay, so whenever you whatever you have created, right, మనం ఎట్లా ఏ ప్యాటర్న్లో అయితే క్రియేట్ చేసినామో ఆ ప్యాటర్న్లోనే రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు యువర్ ఆటో స్కేలింగ్ గ్రూప్స్. ఓకే, సో EC2కి వెళ్ళి ఆటో స్కేలింగ్ గ్రూప్స్ని డిలీట్ చేయండి. ఓకే, సో ఇఫ్ యూ గో హియర్ అండ్ ఇఫ్ యూ గో టు ఆటో స్కేలింగ్ గ్రూప్స్. ఓకే, ఆటో స్కేలింగ్ గ్రూప్స్లో ఐ విల్ గో అండ్ రిమూవ్. ఓకే, సో బిర్యానీ హైఫన్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉంది. ఓకే, సో ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ని డిలీట్ చేస్తే డిలీట్ అవుతుందా? ఓకే, సో let us go and see this, or else you need to go and delete your what is that EC2 instance. Okay, so anyway, auto scaling group name, enter a name to identify the group. Okay, okay, sorry నేను ఏం చేసినా క్రియేట్ కొట్టున్నా ఇది మళ్ళీ. ఓకే, లెట్ మీ గో బ్యాక్. ఓకే, చాలాసేపు నుంచి చేస్తున్నా కదా, సో యా. Okay, select this and I'll say delete. Okay, so I'll say delete. Okay, delete this. Okay, so it is just saying deleting. Okay, so the auto scaling groups ni delete chestunani cheptundi. And also if you go to launch configurations, okay, I'll select this and I'll say delete launch configurations. Okay, it just got deleted. Okay, cleanup is very very important guys. Okay, so auto scaling groups kelli చూద్దాము. Okay, so it is still deleting. Okay, that is fine. Then you can also go to your load balancers kelli load balancers ని కూడా రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ స్టిల్ హ్యావ్ ద సర్వీసెస్. ఓకే, సో ఇంకా ఆటో స్కేలింగ్ గ్రూప్ అటాచ్ అయి ఉంటే మాత్రం యూ కెనాట్ డిలీట్ దిస్. ఓకే, సో నౌ ఐ కెన్ గో అండ్ సే యాక్షన్స్ అండ్ ఐల్ సే డిలీట్ and I'll say delete. Okay, so now our load balancer delete అయిపోయింది. Okay, I have not created any target groups. Okay, so మన target groups ఏమి క్రియేట్ చేయలేదు. And security groups, if you want you can delete security groups కి మనకి ఏం చార్జ్ పడదు. ఓకే, బట్ ఎనీవే I'll go and remove my security groups. Okay, so I hope those instances got deleted. అవి డిలీట్ అయితేనే డిలీట్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ వోంట్ విల్ నాట్ బి డిలీటెడ్, ఎందుకంటే ఇట్స్ స్టిల్ అసోసియేటెడ్. ఓకే, సో ఇంటర్ఫేసెస్తో కూడా అసోసియేట్ చేస్తాం. సారీ. ఓకే, సో నెక్స్ట్ ఐ విల్ గో టు మై S3. Okay, I'll go to my S3 and I'll remove the S3 buckets whatever I have created. Okay, so load. Okay, now I'll say delete. Okay, bucket is not empty, that is true, so I'll delete everything here. Okay, permanently delete. Okay, so permanently delete chesestuna. I don't want these things to be on my this one. Okay, so now everything is gone. Okay, and I'll go to Amazon S3. Now I'll say delete. Okay,
So biryani hyphen bucket hyphen Trity Technologies. Delete buckets. Okay, so నా buckets అన్ని కూడా delete అయిపోయినాయి. Now I don't have any AWS S3. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆర్డిఎస్కి వెళ్దాము. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ లోడ్ బ్యాలెన్సర్స్ అండ్ ఆర్డిఎస్. ఓకే, సో ఈ రెండింటిని డిలీట్ చేస్తే మీకు మోస్ట్ ఆఫ్ ద టైం బిల్ పడదు. ఓకే, సో ఇమీడియట్గా రిమూవ్ చేయడానికి ట్రై చేయండి ఈ రెండు రిసోర్సెస్ని. ఓకే, సో డేటాబేసెస్. ఓకే, I'll click on this and I'll say actions delete. ఓకే, రిటైన్ ఆటోమేటెడ్ బ్యాకప్స్ వద్దు నాకు. ఓకే, క్రియేట్ ఫైనల్ స్నాప్షాట్ వద్దు నాకు. ఓకే, దెన్ I'll say delete. ఓకే, I acknowledge that. ఓకే, we are strongly recommend taking final snapshot అంటుంది. ఓకే, సారీ, delete me. ఓకే, నాకు ఫైనల్ స్నాప్షాట్ కూడా వద్దు యాక్చువల్గా. ఓకే, అండ్ I'll say delete me. I acknowledge. ఓకే, delete. మీరు ఫైనల్ స్నాప్షాట్ తీసుకుంటే అగైన్ స్నాప్షాట్స్లో ఉంటుంది, మనకి అవసరం లేదు బికాజ్ వీఆర్ నాట్ గోయింగ్ టు రీస్టోర్ ఎనీథింగ్ హియర్. ఓకే, సో ఇక్కడ డిలీటింగ్ అని చూపిస్తుంది, ఇట్స్ గుడ్. ఓకే, సో స్నాప్షాట్స్లో అయితే ఏమి లేవు నాకు. బెటర్ యూ గో అండ్ చెక్. ఓకే, సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వీ నీడ్ టు డిలీట్ అవర్ విపిసి. ఓకే, సో విపిసిలో మనం ఏమేమి క్రియేట్ చేసామో అన్నీ కూడా డిలీట్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నేను నాట్ గేట్వేస్ ఏం క్రియేట్ చేయలేదు ఇక్కడ. I'll go to my internet gateway. Okay, so internet gateway, I hope I can delete this. Okay, detach from VPC. Okay, it is detached. Now I'll go and I'll delete. Okay, delete internet gateway. Okay, now it's removed. Route tables కి వెళ్దాం. రౌట్ టేబుల్స్లోకి వెళ్ళేసి డిఫాల్ట్ ఉంచేసి విల్ రిమూవ్ ది బిర్యానీ పబ్లిక్ రౌట్స్. డిలీట్ రౌట్ టేబుల్. రౌట్ టేబుల్ యాజ్ అసోసియేటెడ్ అండ్ కెనాట్ బి డిలీటెడ్. ఓకే, ఓకే, గో టు సబ్నెట్స్. ఓకే, విల్ ట్రై టు రిమూవ్ దీస్ 4 subnets. Delete subnet. దీనికి ఏమి ఉన్నాయి మనకి, నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఏమున్నాయి. ఓకే, డిలీట్. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ ఉంది, కాకపోతే దట్ విల్ సీ. ఓకే, రౌట్ టేబుల్స్ ఇప్పుడు డిలీట్ చేయొచ్చు మనము. వీ హ్యావ్ డిలీటెడ్ ద పబ్లిక్ రౌట్, సారీ పబ్లిక్ సబ్నెట్. ఐ డిలీట్ దిస్. Okay, so it just got removed and I'll go to my VPC. ఓకే, VPCs రిమూవ్ చేయాలంటే అగైన్ మనకి అన్నీ రిమూవ్ అయిపోయి ఉండాలి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ రిమూవ్డ్. ఓకే, సో అన్ఏబుల్ టు డిలీట్. ఏమున్నాయి దీనికి కనెక్షన్లో. ఓకే, ఈ రెండు నెట్వర్క్ ఇంటర్ఫేసెస్. ఓకే, ఓకే, ఇంకా ఆర్డిఎస్ డిలీట్ అవ్వలేదు కాబట్టి ఇంకా మనకి నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, బిర్యానీ డేబిఎస్జీ మనం యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ఫైన్, బట్ వేర్ ఇట్ ఈస్ యూజింగ్ ఇన్ ఆర్డిఎస్. ఓకే, సో యా, ఆర్డిఎస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఓకే, సో it is using in RDS. Okay, so we'll wait until RDS gets deleted. Okay, so RDS delete అయిపోయిన తర్వాత you can go and remove your VPC. ఓకే, ప్రైవేట్ సబ్నెట్స్, ఆ తర్వాత VPC, అండ్ ఆల్సో ఆ తర్వాత యూ కెన్ రిమూవ్ యువర్ సెక్యూరిటీ గ్రూప్స్. ఓకే, సో లెట్ మీ గో టు ఆర్డిఎస్. ఓకే, ఆర్డిఎస్ డిలీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఓకే, సో క్రియేట్కి మనకి 10-20 minutes పట్టింది, అండ్ ఆల్సో డిలీట్కి కూడా అంతే టైం పడుతుంది. ఓకే, సో ఇట్స్ స్టిల్ డిలీటింగ్. ఓకే, సో ఇది ఒక 10 minutes పడుతుండొచ్చు మనకి డిలీట్ అవ్వడానికి. దెన్ గో అండ్ డిలీట్ యువర్ ప్రైవేట్ సబ్నెట్స్, దెన్ డిలీట్ యువర్ VPC. ఓకే, సో దట్ విల్ బి ది లాస్ట్ వన్. ఓకే, so that's it guys. Okay, so hope you guys have got a clear picture of what is happens on the project on AWS. Okay,
సో యూజింగ్ టెరాఫామ్ కూడా ఇవన్నీ కూడా మనం లాంచ్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ వీక్ మొత్తం కూడా టెరాఫామ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ పోస్ట్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ సో దట్ ఐల్ ట్రై టు రిప్లై బ్యాక్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.